ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ ఆకాంక్ష నేడు తీరాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్కి అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో ఆమోదం పొందిందన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం మాట్లాడారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. జగన్ దుర్మార్గాలకు రాష్ట్రం బలి కాకుండా కూటమి ప్రభుత్వం కాపాడిందని మంత్రి ఆనం తెలిపారు. ప్రజల యొక్క ఆశ తీరబోయేటువంటి రోజు మరికొద్ది క్షణాల్లో భారత పార్లమెంటులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన బిల్లును మనం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు అందరూ కలిసి సమర్థించి పంపించాము. ఇవాళ ఆ బిల్లు పాస్ అవ్వడానికి అందరూ పార్లమెంటు సభ్యుల యొక్క సహకారం, అన్ని పార్టీల వాళ్ళని కోరడానికి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారి ఆలోచన మేరకు పార్లమెంటులో శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధానిగా అమరులు పాలించిన అమరావతిలో ఈరోజు రాజధాని ఏర్పడబోతుంది. తెలుగు ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ఈరోజు మన భారత పార్లమెంటులో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో బిల్లు పాస్ కాబోతుంది. ఈ సందర్భంలో అందరం కూడా ఆనందోత్సాహాలతో ఉండాలి. మనకు కూడా ఒక రాజధాని ఉంది. విడిపోయిన రాష్ట్రానికి 12-13 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ఇప్పటికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మనకు ఒక అధికారికంగా ఒక రాజధానిని ఏర్పాటు కాబోతున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు.